రాత్రి నాకు 8:30కి మా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. జనరల్గా వచ్చింది అనుకున్నాను. ఫోన్ చేస్తే నాన్నకి సీరియస్గా ఉంది, మోషన్స్ అండ్ వామిటింగ్స్ అవుతున్నాయి, దాంతోపాటు ఫుల్ ఫీవర్ ఉందని చెప్పింది. అప్పటిదాకా వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. తాడేపల్లిగూడెం నుంచి వాళ్ళు విజయవాడ వచ్చి నా దగ్గరే ఉన్నారు. నేను ఒక రోజు క్రితమే వాళ్ళని తీసుకొచ్చి తాడేపల్లిగూడెం డ్రాప్ చేశాను. అయితే ఒకే రోజులో ఇంత సీరియస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికప్పుడు నేను స్టార్ట్ అయ్యి వచ్చేసరికి 11 అయ్యింది. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం ఒక 2 అవర్స్ ఉంటుంది. వచ్చేసరికి మనిషి కదలలేకపోతున్నారు. అసలు వచ్చి కారు కూడా ఎక్కలేని పరిస్థితి. నేను లోకల్లో అంబులెన్స్ వీళ్ళందరికీ కాల్ చేశాను. ఒక్కళ్ళు కూడా ఆ 11 ఆ టైంలో ఎవరు రెస్పాండ్ అవ్వాల. లాస్ట్ ఆప్షన్ కింద నేను 108కి కాల్ చేశాను. వాళ్ళు 10 నిమిషాల్లో మా ఇంట్లో ఉన్నారు. నడవలేని మనిషిని స్ట్రెచర్ ఎక్కించి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తర్వాత అన్న గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చెప్తారా అంటే మేము పైసా కూడా తీసుకోమన్నా అని చెప్పి అన్నారు. నేను ఇప్పటిదాకా వీటి గురించి నేను న్యూస్లో టీవీల్లో ఏదో చూస్తూనే ఉంటాను. అంటే సకాలంలో స్పందించరు వీళ్ళు, గవర్నమెంట్ సర్వీస్ కదా ఎలా ఉంటుంది అనుకున్నాను. కానీ లైఫ్లో ఫస్ట్ టైం నేను అంబులెన్స్ యొక్క గొప్పతనాన్ని, 108 యొక్క గొప్పతనాన్ని నేను తెలుసుకున్నాను. నిజంగా ఏపీ గవర్నమెంట్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత మంచి సర్వీస్ అందిస్తున్నారు, అది కూడా టైమ్లీ సర్వీస్ అనమాట. ఏమో వేరే విషయాల్లో అది నాకు నిజమో కాదు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం నేను ఏపీ గవర్నమెంట్కి మాత్రం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ టైం కనుక నేను హాస్పిటల్ తీసుకురాకపోయి ఉంటే కనుక మా నాన్నకు ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చేది. ఎందుకంటే ఆయన ఫీవర్ వస్తే హార్ట్ అటాక్ వస్తుంది, ఆయనకు తెలియదు ఏం జరుగుతుందో. మనిషిని కదలకుండా అలా తీసుకొచ్చి ఇలా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈరోజు ఆయన ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం 108 అండ్ ఏపీ గవర్నమెంట్ మాత్రమే. థ్యాంక్ యూ ఏపీ గవర్నమెంట్ అండ్ 108 వాళ్ళకు కూడా. సో ఒకటి అర్థం చేసుకోండి, ప్రచారానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. థ్యాంక్ యూ.